సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా మరోసారి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంపై నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక బయట పెట్టకుండానే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందంటూ కితాబిచ్చిన కేటీఆర్ తెలంగాణ సర్కారు మాత్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ ఆక్షేపించారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి పగబట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 31న ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ నెల 31న ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఆ కేసులో కోర్టు సమన్లు జారీ చేసిందన్న కేటీఆర్ బాధ్యత గల పౌరుడిగా న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని, అందుకే విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. పలు హామీలతో అధికారంలోకొచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలకు చేస్తున్న పనులకు పొంతన లేదని విమర్శించారు. భూభారతి పేరుతో పోర్టల్ తెచ్చిన ప్రజాప్రభుత్వ పెద్దలు 1 కోటి ఎకరాలకు పైగా నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి 30% వసూళ్లు చేస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణకు సంజీవని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పగబట్టి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ఇంజనీర్లిచ్చిన నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆత్మవిశ్వాసంతోనే ఉన్నారన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు 2 ఏళ్లలో కేసీఆర్ ఒక్కరి పేరు పెట్టి కూడా విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ పేరు తలవని రోజు లేదన్నారు. త్వరలో రాష్ట్రంలో పాదయాత్ర లేదా ఇంకొకటా అనేది పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తామని సూచనప్రాయంగా వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ ఎన్డీఎస్ఏ నిపుణులను ఎందుకు కలవలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ చెప్పిన ఆదేశాలు ఎక్కడ ఉన్నాయని నిలదీసిన కేటీఆర్ వారిచ్చిన ప్రాథమిక తుది నివేదికకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ చూపిన శ్రద్ధ మిగతా రాష్ట్రాలపై ఎందుకు చూపలేదన్నారు. గతంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఎన్డీఎస్ఏ పట్టించుకోలేదని విమర్శించిన కేటీఆర్ మేడిగడ్డ పిల్లర్ కుంగితే మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక కాదు, అది పక్కా ఎన్డీఏ నివేదికగా ఎద్దేవా చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో పరిస్థితుల్లో నీటి సమస్య రాకుండా ఏపీ అద్భుతంగా పనిచేస్తోందంటూ చంద్రబాబు ప్రభుత్వానికి కేటీఆర్ కితాబిచ్చారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు పట్టిసీమ నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని ఎత్తిపోస్తూ రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తోందని కొనియాడారు. భవిష్యత్తులోనూ సాగుకు భరోసా కల్పించేలా నీటిపారుదల ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదని కేటీఆర్ విమర్శించారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటి వినియోగానికి ఏపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని గుర్తు చేశారు.